హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్గా హైజీనిక్గా టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మన టూటీ ఫ్రూటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చేసుకోవచ్చు. బయట అయితే అసలు మనకు కొనవలసిన అవసరమే లేదు. అండ్ మెథడ్ కూడా చాలా ఈజీ అనమాట. దీన్ని చాలా డిఫరెంట్గా కూడా చేయొచ్చు. ఈసారి ఒక మెథడ్ చూపిస్తాను. నెక్స్ట్ టైం ఇంకొక మెథడ్ అదేంటంటే వాటర్ మిలన్‌తో కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఈసారి చూపిస్తాను. ఇప్పుడేంటంటే నేను చూపించేది పపాయాతోని టూటీ ఫ్రూటీ ఎలా చేస్తాం అనేది చూపిస్తున్నాను. ఒకసారి ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం. ఒక రా పపాయ తీసుకొని, ఆ పపాయ ఏంటంటే మొత్తం స్కిన్ అంతా కొంచెం పీల్ చేసేసి, ఇలా చిన్న చిన్న లోపల ఉన్న సీడ్స్ అండ్ లోపల మనకి పపాయ ఒక లేయర్‌లా ఉంటది కదా! అది కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని వాటర్‌లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి శుభ్రంగా ఒక 2 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం వాటర్‌ని బాయిలింగ్ పెట్టుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీ అనేది మనకి 10-15 డేస్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది. కానీ బయట వదిలేయకూడదు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బెటర్. ఇదేంటంటే ఇలాగా మ కొంచెం గట్టిగా నలుపుతూ వాష్ చేసి 5-10 మినిట్స్ అనేది బాయిలింగ్ పెట్టాలి. ఎందుకంటే మనం పపాయ అనేది కాయ లాంటిది తీసుకుంటున్నాం. పండు లాంటిది ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. రా పపాయానే తీసుకొని నేను ఆల్రెడీ వాటర్ ఏమో బాయిలింగ్కి పెట్టాను. బాయిలింగ్ పెట్టిన తర్వాత ఈ పీసెస్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఆ పీసెస్ అనేది వేసి కుక్ చేయాలి. ఎందుకంటే కొంచెం రా కదా తీసుకున్నామని కొంచెం గట్టిగా ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఇలాగా వాటర్ వేసి బాయిలింగ్ చేసి మనం మధ్యలో కలుపుతూ బాయిలింగ్ చేసుకోవాలి. బాయిలింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇంకొక సైడ్ ఏంటంటే షుగర్ సిరప్ కూడా ఈ పీసెస్ అన్నిటిని కూడా బాయిల్ అయిన తర్వాత షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దానిలో కూడా ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు అందులో. ఎందుకంటే మనకి ఆ స్వీట్నెస్ కోసం. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే నేను షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను. దానిలోనే ఏంటంటే మనకి ఏ కలర్ అయితే మనం టూటీ ఫ్రూటీ కావాలనుకుంటున్నామో ఆ కలర్ అనేది ఫుడ్ కలర్ అనేది మనం షుగర్ సిరప్లోనే యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసేసి ఈ బాయిల్ అయిపోయిన పీసెస్ అన్నిటిని తీసుకొచ్చి దీనిలో వేసేస్తే మనకి ఏంటంటే ఆ స్వీట్నెస్ ఉంటుంది. లైక్ ఏంటంటే ఆ పాకం అనేది ఏంటంటే పట్టుకుంటుంది కదా! సో ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ పీసెస్ అనేది కుక్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే స్లోగా మిక్స్ చేయాలి. మరి హార్ష్గా మిక్స్ చేస్తే ఏంటంటే పీసెస్ అనేవి ఇంకా మెత్తబడిపోతాయి అనమాట. సో ఇలాగ వేసి షుగర్ సిరప్లో వేసేసి ఒక హాఫ్ డే వదిలేయాలి. హాఫ్ డే వదిలేస్తే